హాయ్ హలో నేను హేమ మీ అందరూ ఎలా ఉన్నారు సారీ చాలా లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ పెట్టడం సో ఇండియా నుంచి యూఎస్కి బయలుదేరిపోతున్నాను ఇంకా గోయింగ్ టు బోర్డ్ ద ఫ్లైట్ హైదరాబాద్ నుంచి అబుదాబి ఫ్లైట్ ఎక్కుతున్నా నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు కదా I'm carrying that one. తిరిగి వెళ్ళేటప్పుడు ఐ వాస్ థింకింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తాను అని తొందరలో రావాలనుకుంటున్నాను రిటర్న్ సో ఫస్ట్ నేను యూఎస్ టు ఇండియా వచ్చినప్పుడు ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను కదా అప్పుడు అఖిల వాళ్ళతో ట్రావెల్ చేశాను సో అందరం కలిపి ఒకటి ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చాం కానీ రిటర్న్లో నేను ఎతిహాద్ బుక్ చేసుకున్నాను అనమాట ఇది మధ్యలో అబుదాబిలో ఆగుతుంది ఇండియా నుంచి అబుదాబికి ఒక 3-4 అవర్స్ అక్కడ నుంచి ఒక 13-14 అవర్స్ ఉంటుంది యూఎస్కి షికాగోకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అబుదాబిలో లిటరల్గా ఫుడ్ నచ్చలేదు ఎనీవేస్ సో నా అబుదాబి ఎక్స్పీరియన్స్ మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను మీన్ వైల్ అబుదాబి ఎయిర్పోర్ట్ చాలా బాగుంది చూడ్డానికి అండ్ యా కొంచెం ఫ్లైట్లో కొంచెం ఇన్కన్వీనియంట్గా అనిపించింది నాకు మీకు కూడా అలానే అనిపించిందా ఈ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత చెప్పండి సో ఇప్పుడే అబుదాబిలో ల్యాండ్ అయ్యాము ల్యాండ్ అయిన తర్వాత సెక్యూరిటీ చెక్ అయింది మొత్తం వెనకాల సెక్యూరిటీ చెక్ చేసేసారు ట్రాన్స్ఫర్ సెక్షన్లోకి వచ్చా ఇంకో ఫ్లైట్ ఎక్కాలి కాబట్టి అసలు నేను ఎతిహాద్లో వచ్చినందుకు చాలా రిగ్రెట్ అవుతున్నాను ఎందుకంటే అసలు ఎంత రూడ్గా ఉన్నారంటే వాటర్ అడిగితే ఇవ్వరు ఫుడ్ అడిగితే సరిగ్గా ఇవ్వరు బాత్రూమ్కి వెళ్తే అంటే అటువైపు వెళ్తుంటే ఇక్కడ కాదు వేరే దగ్గరికి వెళ్ళండి ఇట్లా మళ్ళీ అసలు ఒక నవ్వు ఉండదు ఫేస్లో ఎంత రూడ్గా ఇంత వరకు నేను ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేశాను కదా ఎప్పుడు చూడలేదు అలాగా నేను అసలు ఎమిరేట్స్ వాజ్ ద బెస్ట్ అనిపించింది నాకు ఆర్ ఎయిర్ ఇండియా కూడా చాలా బాగా చూసుకుంటారు సో టూ మచ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ ఏమో నాకు ఫుడ్ నచ్చలేదు హాస్పిటాలిటీ నచ్చలేదు వాటర్ అడిగితే కూడా అసలు ఇవ్వటం మర్చిపోయారు నాకు సో అందుకే నాకు నచ్చలేదేమో సో ఏంటంటే నేను దుబాయ్లో ఆగినప్పుడు లేకపోతే అబుదాబిలో ఆగినప్పుడు కొనడానికి ట్రై చేశాను అనమాట డ్యూటీ ఫ్రీ ఐటమ్స్ తక్కువకి దొరుకుతాయి అనుకోవడం అనేది లిటరలీ ఒక మిత్ అని చెప్తున్నా ఎందుకంటే కంపారిటివ్లీ ప్రైజెస్ చూస్తే అమెజాన్లోనే తక్కువ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ అయినా లైక్ కాస్మెటిక్స్ అయినా గ్లాసెస్ అయినా లేకపోతే బాటిల్స్ అయినా ఏ ప్రోడక్ట్ కొనాలన్నా కూడా డ్యూటీ ఫ్రీలో కొనడం వేస్ట్ ఇట్స్ జస్ట్ స్కామ్ అని అనిపించింది الطيران يمكنكم إعادة تشغيلها فورا فارغ تحت المقاعد إذا ఎస్పెషల్లీ ట్రావెల్ చేసేటప్పుడు ఇండియా నుంచి వేరే కంట్రీస్కి కొంచెం వీసా టఫ్ లేని కంట్రీస్ అయితే ఓకే కొంచెం యూఎస్ లాంటి కంట్రీస్లో మళ్ళీ దిగి ఇమిగ్రేషన్ ఉంటుంది అదొక టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ కొంచెం లిటిల్ యాంగ్జైటీ ఉంటుంది లోపల అదొకటి క్లియర్ చేయాలి అని చెప్పేసి సో మీన్ వైల్ లిటరలీ ఇంకోసారి చెప్తున్నాను నాకైతే ఫుడ్ అసలు నచ్చలేదు పొద్దున్న ఏదో సమోసా ఇచ్చారు నాకు తినమని ఎలా ఉంటుంది అసలు అరైవ్డ్ ఇన్ షికాగో ఇప్పుడు ఇమిగ్రేషన్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నా సో ఇమిగ్రేషన్ విషయానికి వస్తే షికాగోలో ఇమిగ్రేషన్ కొంచెం టఫ్గా ఉంది అని అంటారు చాలామంది ఎందుకు అని నాకు రీజన్ తెలీదు మేబీ చాలా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగి ఉండుంటాయి ఈ లొకేషన్లో కానీ నాకు చాయిస్ లేదు కదా ఆబ్వియస్లీ మనం ఒక దగ్గర ఉంటున్నప్పుడు వేరే లొకేషన్లో దిగి అక్కడ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ గోత్రూ అవ్వలేము సో ఎవ్రీ టైం నాకు షికాగోలోనే జరిగింది యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా నాకు షికాగో ఎయిర్పోర్టే నియరెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట సో చాలాసార్లు షికాగోలోనే ఇమిగ్రేషన్ జరిగింది ఎవ్రీ టైం కొంచెం యాంగ్జైటీ ఉంటుంది యా నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ నేను వచ్చేసాను ఇంకా నా ప్రయాణం కంప్లీట్ చేసుకొని ఇండియా నుంచి యూఎస్కి వచ్చేసాను సో మళ్ళీ తిరిగి ఇండియా వెళ్ళాలి తొందరలో అని అనుకుంటున్నాను అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐ మెట్ ఆల్ మై ఫ్యామిలీ అండ్ విజిటెడ్ మెనీ ప్లేసెస్ సీరియస్గా సో నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి ఐ టుక్ సమ్ బ్రేక్ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది అనేది నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్నాను నా సైడ్ నుంచి నేను ఒక స్టూడెంట్ వీసా మీద వచ్చాను కదా ఆ తర్వాత స్టాంపింగ్కి వెళ్ళాను రీసెంట్లీ ఆ తర్వాత మళ్ళీ వాపస్ వచ్చేటప్పుడు
నాకు షికాగోలో ఇమిగ్రేషన్ ఎలా జరిగింది అనే ఎక్స్పీరియన్స్ నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. నేనే ట్రావెల్ చేశాను కదా ఇండియాకి. వాపస్ వచ్చేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, అరే ఇమిగ్రేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఇమిగ్రేషన్లో అసలు ఎలా ఉంటుంది, సేమ్ వీసా ఇంటర్వ్యూ లాగే ఉంటుందా, డిఫరెంట్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారా, అసలు ఎట్లా అనేది ఎవరైనా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది ఆ మూమెంట్లో. కానీ మనం ఆ ట్రావెల్ బిజీలో, ప్యాకింగ్ బిజీలో, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేట బిజీలో ఉంటాం కదా. సో ఆ టైంలో మనకి వెంటనే కాంటాక్ట్ అవ్వడానికి ఎవరు ఉండరు. సో నాకు అనిపించింది, నాకు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో నేను షేర్ చేసుకుంటే మేబీ సేమ్ బోట్లో ఉన్న వాళ్ళు నెక్స్ట్ టైం దీన్ని రిఫర్ చేసుకోవచ్చేమో అని చెప్పేసి. సో నేను ఎతిహాద్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. అర్లియర్ ఏమయ్యేదంటే లాస్ట్ ఇయర్ వరకు ఎతిహాద్లో ట్రావెల్ చేసినప్పుడు అబుదాబిలో ఈ మనకి యుఎస్లో జరగాల్సిన ఇమిగ్రేషన్ అబుదాబిలో జరిగిపోయేది. కానీ ఈవెన్చువల్లీ ఆ రూల్స్ చేంజ్ చేశారనమాట. సపోజ్ ఇఫ్ యూఆర్ ల్యాండింగ్ ఇన్ న్యూయార్క్ అప్పుడు మాత్రమే అబుదాబిలో ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఇఫ్ యూఆర్ ల్యాండింగ్ ఇన్ షికాగో అప్పుడు ఇమిగ్రేషన్ అబుదాబిలో జరగదు. సో డిపెండింగ్ ఆన్ ద స్టేట్ ఆర్ ఫ్లైట్ దట్ యూ బోర్డ్ ఫర్ ఎతిహాద్ ఫ్లైట్, ఫర్ ఎతిహాద్ ఎయిర్వేస్, అప్పుడు మనకి ఇమిగ్రేషన్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు. సో రిమైనింగ్ ఆల్ ఫ్లైట్స్ మనం ఏదైతే ఎక్కుతామో అన్నిటికీ యుఎస్లోనే జరుగుతుంది ఇమిగ్రేషన్. ఓన్లీ ఎతిహాద్ మాత్రం ఇంతకుముందు ప్రీ క్లియరెన్స్ ఉండేది ఇమిగ్రేషన్, అదంతా కూడా అబుదాబిలో ఉండటం. కానీ ఇప్పుడు అంతా రూల్స్ చేంజ్ అయిపోయినాయి. నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ వెబ్సైట్ లింక్, మేబీ ఇఫ్ యూ వాంట్ చెక్ యూ కెన్ చెక్ దట్. సో నేనేమనుకున్నానంటే, సరే ఏదైతే అయింది ఇట్స్ ఓకే ఫైన్, ఎతిహాద్లోనే వద్దాము అని ఫిక్స్ అయ్యి ఎతిహాద్ బుక్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చే ఫ్లైట్, మనకి ఫ్లైట్ దిగే టైం ఉంటుంది కదా, ల్యాండ్ అయ్యే టైంకి మనకి యూజువలీ దాన్ని ఏమంటారు, ఒక ఫామ్ ఇస్తారు. దాంట్లో మనం ఏమేమి ఐటమ్స్ క్యారీ చేస్తున్నామో డిక్లేర్ చేయాలి కదా పెన్తోని. కానీ నాకు ఫ్లైట్ దిగేటప్పుడు నాకు అట్లాంటి ఏం ఫామ్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఫ్లైట్ దిగాము, వెంటనే ఎస్కలేటర్ కూడా వచ్చింది, అది దిగగానే ఇమిగ్రేషన్ లైన్ వచ్చేసింది. అదేంటి ఏం ఫామ్ ఇవ్వలేదు అని అనిపించింది. లాస్ట్ టైం when I traveled they gave a form టు డిక్లేర్ ఆల్ ద ఐటమ్స్ ఇన్ మై బ్యాగ్. కానీ ఈసారి ఇవ్వాలి. అది డిపెండ్స్ ఆన్ ద ఎయిర్లైన్సా లేకపోతే ఏంటనే నాకు అసలు ఐడియా లేదు. బట్ ఈ ఫ్లైట్లో మాత్రం నాకు ఇవ్వలేదు. సో నేను లైన్లో నుంచున్న అరౌండ్ 8 o'clock మార్నింగ్ దిగాను. సో చాలా ఫ్లైట్స్ అప్పుడు ల్యాండ్ అయ్యి ఉంటాయి, లైక్ ఏషియా ఎయిర్వేస్ ఏమేమో వచ్చినాయి అనమాట. సో చాలా లైన్ ఉంది, పెద్ద లైన్ ఉండే. ఆల్మోస్ట్ ఒక 45 minutes 1 hour లైన్ పట్టింది. 1.5 hour లైన్లోనే ఉన్నాను. నేను ఇంకా వీసా ఆఫీసర్కి ఒక స్టెప్ అహెడ్ ఉన్నాను అన్నప్పుడే నా ఫైల్స్, నా డాక్యుమెంట్స్ అన్ని తీసి నేను చేతిలో పట్టుకున్నాను. అండ్ దెన్ ఐ వాక్ టువర్డ్స్ హిమ్. రమ్మని చెప్పాడు, నేను ఉంచున్నాను. వెంటనే ఫస్ట్ క్వశ్చన్, వై ఆర్ యూ హియర్ అన్నాడు. అప్పుడు నేను టు వర్క్ అని చెప్పాను. ఐఎమ్ హియర్ టు వర్క్ అని చెప్పాను. ఆ తర్వాత విచ్ వీసా అన్నాడు. నా వీసా నేమ్ చెప్పాను. చెప్పిన తర్వాత అదేంటి వర్క్ డాక్యుమెంట్ ఉందా, ఆథరైజేషన్ అనే డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది ఉందా అని అడిగాడు. నేను ఫైల్ నుంచి తీసి ఇమ్మీడియట్గా ఫస్ట్ అదే పెట్టుకున్నాను, అదే అడుగుతారని చెప్పేసి అదే తీసి ఇచ్చేసాను. ఇచ్చేస్తే ఏ కంపెనీ అని అడిగాడు. దాన్ని చూసుకుని దాని మీద కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఎనీవే, బట్ అదే క్వశ్చన్ మళ్ళీ అడిగారు మనల్ని. నేను చెప్పాను కంపెనీ నేమ్, ఎప్పుడు జాయిన్ అయ్యామని అడిగాడు అనమాట. చెప్పాను. ఇంతకుముందు నువ్వు ఇక్కడ మాస్టర్స్ చేసావా అని అడిగాడు. నేను చెప్పాను have you gone to school here in the US అని అడిగాడు అనమాట. అయితే ఎస్ బట్ నాట్ ఇన్ ద సేమ్ స్టేట్, ఇన్ ద డిఫరెంట్ స్టేట్. ఐ వెంట్ టు వాల్పరైజో యూనివర్సిటీ ఇన్ ఇండియానా అని చెప్పాను. ఓకే అన్నాడు. తర్వాత ఈ 4 questions అడిగాడు నన్ను, రిలేటెడ్ అంటే నా వర్క్ రిలేటెడ్ ఆర్ స్టడీస్ రిలేటెడ్. వెంటనే వాట్ ఆర్ ఇన్ యువర్ బ్యాగ్స్ అని అడిగాడు అనమాట. అప్పుడు నేను ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ ఏమున్నాయి నా బ్యాగ్లో అని చెప్పేసి. నేను డ్రైడ్ కట్ మ్యాంగో పీసెస్ ఉన్నాయి, ఇండియన్ స్నాక్స్ ఉన్నాయి, నేను ఒక వాచ్ పర్చేస్ చేశాను అని చెప్పాను. ఎంత అయింది వాచ్, ఎక్కడ కొన్నావు అని అడిగాడు. అయితే నేను చెప్పాను, నేను ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇండియాకి, అప్పుడు దుబాయ్లో ఆగాను మధ్యలో, సో అక్కడ కొన్నాను. ఆ బిల్ అక్కడ డ్యూటీ ఫ్రీలో కొన్నాను, ఇక్కడ తిరిగి వచ్చేటప్పుడు కాదు, డ్యూటీ ఫ్రీలోనే కొన్నాను, వెళ్ళేటప్పుడు కొన్నాను అని చెప్పాను. ఎంత అయింది ఆ వాచ్ అన్నాడు. అరౌండ్ $300 to $400 ఇట్లా అయిందని చెప్పాను. ఓకే అని అన్నాడు. ఏ బ్రాండ్ అని అడగల. ఓకే ఇంకేమైనా ఉన్నాయా ఐటమ్స్ అని అడిగాడు అనమాట. చెప్పాను ఇట్లా నేను ఇండియాలో కొన్న క్లోత్స్, చెప్పులు, అండ్ దెన్ ఆల్ ద ఫుడ్ ఐటమ్స్ ఐ హ్యావ్ అని చెప్పాను. ఓకే అన్నాడు. దాని తర్వాత డ్యూటీ ఫ్రీలో ఇంకేమైనా కొన్నావా అన్నాడు. ఇంకేం కొనలేదు అని చెప్పాను అనమాట. ఓకే యూర్ ఆల్ సెట్ టు గో అని చెప్పి అన్నాడు. కానీ సీరియస్గా ఉన్నాడు. సో హార్డ్లీ 4 questions అండ్ దట్స్ ఇట్. మనకి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉంటే మనకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అంతే.
I just wanted to share my immigration experience with all of you. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. షికాగో కానీ ఎతిహాద్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఫ్లైట్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే మన ఛానల్లో వేరే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, ఎవరైనా వెళ్తుంటే షేర్ చేయడం మర్చిపోద్దు, కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లాట్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్. బాయ్.